మార్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరు మీద రేషన్ కార్డు. సో ఇది చూడలిగా ఈ అధికారుల తప్పిదం అనాలా, ప్రభుత్వం తప్పిదం అనాలా, సైట్ తప్పిదం అనాలా, ఎవరు తప్పిదం అనాలో చెప్పాలి. దీన్ని పేర్లు మార్చాలని అలా పేర్లు ఏమన్నా తప్పు పడితే ఒక పేరు ఒక అక్షరం 2 అక్షరాలు తప్పు పడితే మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటే, లేకపోతుంటే భార్య భర్తలు ఉంటే వాళ్ళకి ఎవరైనా ఒకరిద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల పేర్లు ఎక్కియాలంటే ఇక తల్లి పేరు లేదు, తండ్రి పేరు లేదు, పిల్లల పేర్ల మీద కార్డులు వస్తున్నాయట. అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల పేరు మీద కార్డులు వస్తూ ఉన్నాయి. ఇక ఇదంతా కూడా గందరగోళం అవుతూ ఉన్నది. ఈ నెల కోట రేషన్ కూడా మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొన్నది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లు చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోట కూడా మంజూరైంది. కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెళ్లై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడ ఏ రేషన్ కార్డులో ఉండకూడదని నిబంధన ఎందుకు కారణం? ముందుగా పాత కార్డులో పేరు తెలుసుకుని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు వస్తున్నాయట. భార్య భర్తలకి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకేమో రేషన్ కార్డులు వస్తలేవట. పిల్లల పేర్లు నమోదు చేయాలంటే పిల్లల పేర్లు నమోదు అయినప్పటికీ పిల్లల పేర్ల మీద కొత్త కార్డులు వస్తున్నాయట. పాత కార్డులో పేరున్న వారికి పక్కన పెట్టారు. ఈ విషయం తెలియని దరఖాస్తుదారులు తమకు కార్డులు రాలేదంటూ గగ్గులు పెడుతున్నారు. దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. స్కీములకు దూరమవుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజులుగా నిరంతర ప్రక్రియగా అప్లికేషన్లు స్వీకరిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ ఇచ్చి వాటిని పంపిణీ చేయడంలో సివిల్ సప్లై అధికారులు వెనుకబడ్డారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ స్కీములకు దూరం అవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాతో పాటు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి. ఇప్పటికే 4-5 సార్లు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినా ఇంతవరకు పంపిణీ ప్రారంభించలేదు. రేషన్ కార్డులు ఎలా ఉండాలనే దానిపైన అధికారులు స్పష్టత లేదు. ఒకసారి ఏటీఎం కార్డు సైజ్ అని, ఇంకోసారి పోస్ట్ కార్డు సైజ్ అని, క్యూఆర్ కోడ్తో ఉంటుందని, స్మార్ట్ కార్డు మాదిరి చిప్తో ఇస్తామని రకరకాలుగా చెబుతుండడంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే 4 సార్లు అప్లికేషన్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 మధ్య గ్రామ సభల్లో మరోసారి అప్లికేషన్లు స్వీకరించారు. కులగణన సర్వేలోనూ రేషన్ కార్డులు లేని వారి వివరాలు స్వీకరించారు. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం నిరంతరం అప్లికేషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల యాడింగు, తొలగింపు కోసం 30 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో డూప్లికేట్లు తీసేయగా కొత్త రేషన్ కార్డులకు కనీసం 10 లక్షల అప్లికేషన్లకు 10 లక్షల అప్లికేషన్లు అర్హత గానిగా అంచనా వేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తయిపోయింది అన్నటువంటి ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. సో 4 సార్లు అప్లై చేసుకున్నా కానీ రేషన్ కార్డులు రాకుంటున్నది. ఇక ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ ఛాన్స్గా ఇది అయిపోయిందిగా, రేపే వస్తాయి. కింద ఇది ఏటీఎం సైజులో ఉంటాయి, ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి, మీకు వస్తాయి. దానికి చిప్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. 4 సార్లు దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు రాలేదు. చాలామంది ఉన్నారు అట్లా. అన్నిటికీ కూడా రేషన్ కార్డుతోనే ముడిపెట్టే. గ్యాస్ సిలిండర్ కావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, ఇప్పుడు కొత్తగా ప్రారంభించేటువంటి రాజీవ్ యువ వికాసం కావాలన్నా ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు. మరి అదే రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ పథకాలు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వడానికి పెద్ద అడ్డంకి ఏమవుతుంది అనేది అర్థం కావట్లేదు. గత సర్కారు ఈ విధంగా నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు 15-16 నెలల కాలానికి వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. నువ్వు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వబోతుంది. ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ఏదో తొందరగా పూర్తి చేయండి. అంతేకాకుండా పిల్లల పేరు మీద వస్తాయట కార్డులు. ఇది పిల్లల పేరు మీద కార్డు వస్తే మళ్ళీ మార్చుకోవడానికి మళ్ళీ అదొక తలకాయ నొప్పి. పిల్లల పేరు మీద కాకుండా అక్కడ ఇంటి యజమాని అయినటువంటి ఆ కుటుంబ సభ్యురాల పేరు మీద ఉండాలా. కానీ నువ్వు అక్కడ పిల్లల పేరు మీద 5-6 సంవత్సరాలు లేనటువంటి పిల్లల పేరు మీద ఇస్తే రేపు కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశమే ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకురా, సైట్ ఏంటిదా, వ్యవహారం ఏందనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత